చాలామంది హార్డ్ వర్క్ చేస్తారండి. చాలా కష్టపడతారు. కానీ ఏ పనైనా కూడా దగ్గరగా వచ్చి మిస్ అయిపోవడం. ఫైనాన్షియల్‌గా చాలా లోటుపాట్లు ఏర్పడుతూ ఉంటాయి. కొందరికి బాలారిష్ట దోషాలుంటాయి. పితృదోషాలుంటాయి. కాలసర్ప దోషాలుంటాయి. ఇట్లా అనేక రకమైనటువంటి దోషాలుంటాయండి. ఆ దోషాల నుండి మనకు విముక్తులవ్వాలంటే దానికి మనం ఈ యొక్క పుష్కరాలలో మనం తప్పకుండా 18 బీజాక్షరాలు గనక మనం వదిలిపెట్టినట్టయితే ఆ దోష ప్రభావం అనేది కూడా మన మీదకి రాదండి. అందుకే మే 1 తారీఖు నుండి 12 తారీఖు వరకు నర్మదా నది పుష్కరాలు మొదలవుతున్నాయి. ఆ టైంలో మీరు వెళ్తానంటే నేను 18 బీజాక్షరాలు పంపిస్తాను. లేదు వెళ్ళలేను మధ్యప్రదేశ్‌కి చాలా దూరం అని మీకు అనిపిస్తే ఆ తతంగాన్ని మొత్తం కూడా నేనే పరిహారం నేనే చేపిస్తాను. దీంతో పాటు ఆ నర్మదా నది పుష్కర జలాన్ని కూడా మీకు తప్పకుండా మీకు అందిస్తాను. మే 1 తారీఖు నుండి 12 తారీఖు వరకు నర్మదా నది పుష్కరాలు జరుగుతాయి. సరిగ్గా గురుడు మేషరాశి నుండి వృషభ రాశిలోకి మే 1 తారీఖున ప్రవేశించబోతున్నాడు. ప్రవేశించిన నాటి నుండి మొదటి 12 రోజులు పుష్కరాలు జరుగుతాయి. వృషభ రాశిలోకి గురువుడు ప్రవేశించాడు కాబట్టి నర్మదా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. నర్మదా నది తీరమునే ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం ఉంది. పుష్కరాలలో బీజాక్షరాలు నిమజ్జనం చేసిన వారికి కలిగేటువంటి ప్రయోజనాలు. మీ జాతకాన్ని పూర్తిగా పరిశీలన చేశాక మీ పుట్టుకకు మూలాన్ని వెతుక్కొని తెలుసుకున్న మూలాన్ని మంత్రశక్తిగా అతి పవిత్రమైనటువంటి గోమతీ చక్రాలపై లిఖించి వాటిని పుష్కర సమయంలో నిమజ్జనం చేస్తే మనకున్నటువంటి కర్మలు తొలగి అదృష్టవంతులు అవుతాం. అదేవిధంగా పితృశాపాలు తొలగిపోతాయి. పితృకర్మలు, పితృశాపాలు, కాలసర్పదోష, కుజదోష నివారణ, శిశు హత్యా పాతకం, చెడు దృష్టి నుండి విముక్తి, చేసినటువంటి పాపాలకు ప్రక్షాళన జరిగి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఈ పుష్కరాలు మధ్యప్రదేశ్లో గల నర్మదా నది తీరంలో వెలిసిన ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం నుండి మొదలవుతాయి. పుష్కరాలకు వెళ్ళలేని వారు మాకు తెలియపరచండి. మీ గోత్రనామాల మీద బీజాక్షరాలు లిఖించి నర్మదా నది పుష్కరాలలో నిమజ్జనం చేసి పవిత్ర నర్మదా నది పుష్కర జలాన్ని మీ ఇంటికే అందజేస్తాం. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని మరి వివరాలకై మా ఆఫీసు నెంబర్లకు సంప్రదించండి.